యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న పనులను మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న పనులను మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ 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 సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమము చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్, ప్రధాన కార్యదర్శి తందూరి మల్లయ్య గౌడ్, బొమ్మగాని రాజు గౌడ్, పోనగాని చిన్న యాదగిరి గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్, సుధగాని రామచంద్ర గౌడ్, డాక్టర్ పోషెట్టి వెంకన్న గౌడ్, వేణుకంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ కలుపు చేయాలి చూడు మేస్త్రి ఏదైతే రాజు సెట్ చేస్తుంది మాట్లాడకుండా సెట్ చేస్తారు రాదు రాదు పలికిస్తారు మాట్లాడకుండా సెట్ చేస్తారు రాగానే ఆయన రాజు సెట్ చేస్తుంది మాట్లాడకుండా సెట్ చేస్తారు రాదు రాదు పలికిస్తారు మాట్లాడకుండా సెట్ రాగానే ఆయన గోల్కొండ చక్రవర్తి సర్దార్ పాపన్న మహారాజా 374వ వర్ధంతి జయంతి జాతీయ ఉత్సవాలు ఆగస్టు 11, 2024 ఆదివారం 11 గంటలకు రవీంద్ర భారతి హైదరాబాద్లో జరుగుతున్నది. కాబట్టి సర్దార్ పాపన్న గత 300 సంవత్సరాల క్రితం 11వ తారీఖు నాడు జరగబోయే రవీంద్ర భారతి మహాసభకు ఊరూరా గౌడ కులస్తులంతా ఐక్యమత్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ బిడ్డలందరినీ మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సభని విజయవంతం చేయాలని గౌడ కులస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇంతతోనే ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా